అలాగే ఉంటది. దీనికి ఏంటంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే అంటే ఇప్పుడు మా జిల్లాలో కానీ లేదా కొన్ని బాధ ఒక సామెత చెప్తారు, శంగడు అర్థంకి వెళ్ళడం జరిగింది, రావడం జరిగిందని. అట్లనే వీళ్ళు పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. కానీ జరిగేది ఏంటి? జరిగింది శూన్యం. గతంలో జరిగింది శూన్యం. అందులో మరి జరిగింది అని ఏమైనా ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు మళ్ళీ? 91 లక్షల ఉద్యోగాలు. ఏంటండి ఇవన్నీ? ఏం చెప్పండి, ఏంటి, ఎందుకు ఈ అబద్ధాలు? 14 నుంచి 19 మధ్యలో అనేక సార్లు దావోస్ వెళ్ళారు కదండి. 14 నుంచి 19 మధ్యలో అనేక సార్లు గ్లోబల్ జైంట్స్ ని రాబోతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి అని చెప్పారు. పెట్టుబడులు పెట్టబోతున్నారు అని చెప్పారు. ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పారు. ఒక్క పైసా రాలేదు. రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒకరికి ఉద్యోగము రాలేదు. తర్వాత ఎంఓయూలు మాత్రం చాలా పద్ధతిగా పకడ్బందీగా ఎంఓయూలు మాత్రం చేసుకోవడం జరిగింది. అంటే నేను ఎందుకు అంటానంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఏమంటే లాకిడ్ మార్టిన్ అనే అంటే డిఫెన్స్ కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటి కంపెనీ అదొకటి. ఏది? లాకిడ్ మార్టిన్ అని అది వస్తుందని ఒకటి చెప్పారు. హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ వస్తుందని చెప్పారు. లేదంటే హైబ్రిడ్ క్లౌడ్ ఫార్మ్స్ అని